శరణమయ్యప్ప. గళ్ళు గళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. ఒక నిమిషం ఇక్కడే ఉండు. అది కాదు సిద్ధు. నోరు మూయి. నా పేరు పలికే అర్హత కూడా నీకు లేదు. నువ్వు నా జీవితం నుంచి వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఉన్నాను. మళ్ళీ మళ్ళీ కనిపించి నన్ను వేధించొద్దు. సిద్ధు, నేను కావాలని రాలేదు. ఒక్కసారి నేను చెప్పేది విను. చూడు, ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాళ్ళది తప్పు. రెండోసారి మోసపోతే మోసపోయిన వాళ్ళది తప్పు. నేను ఆ తప్పు చేయను. నీ మాటలు నమ్మను. సిద్ధు, నిన్నెవరూ మోసం చేయలేదు. ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో ఇంకేం మాట్లాడకు. నీకు మాట్లాడే అవకాశం ఇస్తే మనసుని కాల్చేసే రకం నువ్వు. నమ్మితే నట్టేట ముంచే గుణం నీది. నమ్మితే నట్టేట ముంచే గుణం. నమ్మితే నట్టేట ముంచే గుణం. నువ్వంటేనే మనసు విరిగిపోయింది. నీ గురించి ఆలోచిస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. నీ గురించి ఆలోచిస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. ఆలోచిస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. చూడు, ఆఖరిసారిగా చెప్తున్నాను. ఇంకెప్పుడు నాకు కనిపించాలని కానీ నాతో మాట్లాడాలని కానీ ప్రయత్నించావో జాగ్రత్త, 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 జాగ్రత్త. సిద్ధు, సిద్ధు, సిద్ధు. ఎక్కు. నీకు మాట్లాడే అవకాశం ఇస్తే మనసుని కాల్చేసే రకం నువ్వు. సార్, మంచినీళ్ళు తాగండి. ఎంత వదిలించుకుందాం అనుకున్నా ఏదో ఒక రకంగా ఏదో ఒక సమయంలో కనిపించడం, మాట్లాడాలని ట్రై చేయడం చూస్తేనే ఒళ్ళు మండిపోతోంది. ఎందుకు సార్ ఆ అమ్మాయి మీద అంత విరుచుకుపడ్డారు? విరుచుకుపట్టం కాదురా, అలాంటి వాళ్ళని ఏం చేసిన పాపం లేదు. అంత నేరం ఏం చేసిందని?
చెయ్యాల్సిందంతా చేసింది. ప్రేమించింది అంతే కదా సార్. ఆ, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది కాబట్టి మీ ఎదురుగా నిలబడగలిగింది. మీరు ఆ అమ్మాయిని తిట్టగలిగారు. అర్థమైంది సార్. ఆ, తను ప్రేమించిన విషయం అర్థమైంది, నేను తనని తిట్టిన విషయం అర్థమైంది. కానీ ప్రేమించిన మనిషిని ఎందుకలా అసహించుకున్నానో మాత్రం అర్థం కాలేదా? ఆదరించడానికి కారణాలు కావాలి కానీ అసహించుకోవడానికి కారణాలు ఎందుకు సార్? కానీ నాకు బలమైన కారణం ఉంది. నా మనసుని గాయపరిచింది, నన్ను నిలువున మోసం చేసింది. అలాంటి దాన్ని ఏంటి సార్ ఈ ఆవేశం? ఆవేశం కాక మరేంటి? సార్, నిజమైన ప్రేమకి ప్రేమించడమే తప్ప మోసం చేయడం తెలియదు సార్. నిజమైన ప్రేమకి ప్రేమించడమే తప్ప మోసం చేయడం తెలీదు సార్. ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందని నేను అనుకోవట్లేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? నా ఉద్దేశం అది కాదు సార్. నిజాన్ని మీరు గమనించలేరేమో అంటున్నాను. గమనించాను కాబట్టే తనకి దూరంగా ఉంటున్నాను. పసిగట్టాను కాబట్టే తనని అసహించుకుంటున్నాను. నిజంతో ఉన్నాను కాబట్టే నిలదీశాను. దీన్నే భ్రమ అంటారు సార్. ఓహో, ఏది భ్రమో ఏది నిజమో నువ్వు నాకు చెప్తున్నావా? అయినా ప్రేమ గురించి మాట్లాడే వయసు అనేది? ప్రేమ గురించి మాట్లాడడానికి వయసు ఉండాల్సిన అవసరం లేదు సార్. అనుభవం ఉంటే చాలు. ఏంటో తమరికున్న అనుభవం. ప్రేమించాను సార్. ప్రేమని ఆస్వాదించాను. నాకు ఒక లవ్ స్టోరీ ఉంది. అది ఇప్పుడు పట్టాల మీదే ఉందా? లేదు సార్, పట్టాలు తప్పింది. అంటే ఫెయిల్ అయింది. కారణం ఏంటో తెలుసా? అమ్మాయి. ఆడవాళ్ల వల్లే ప్రేమ మొదలవుతుంది, వాళ్ళ వల్లే ప్రేమ విఫలమవుతుంది. తెలిసిందిగా? లేదు సార్, నేను అపోహ పడ్డం లేదు. అపోహ? అపోహ ఏంట్రా? అవును సార్, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మరి ఇంకేంటి? నేను తాళి కట్టే సమయానికి ఆ అమ్మాయి నేనంటే ఇష్టం లేదని చెప్పింది. ఏంటి సార్ అలా అయిపోయారు? ఏం లేదు, చెప్పు. చెప్పడానికేముంది సార్? ఎందుకు ఇష్టం లేదు అన్నాను. ఇష్టం లేదని చెప్పడానికి కారణాలు అవసరం లేదు అని సినిమా డైలాగ్లు చెప్పింది సార్. లాగి చెంప పగలగొట్టపోయావా? అదే సార్ నేను చేసిన పొరపాటు. నేనే కాదు, మగాళ్ళందరూ చేసే తప్పు. ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించిన అమ్మాయి, మనమే సర్వస్వమని నమ్మొచ్చిన అమ్మాయి, పచ్చని పందిట్లో వందల మంది మధ్య తన పరువు అభిమానం పోతుందన్నా కనీసం భయం లేకుండా, బాధ లేకుండా అలా చెప్తుందా? చెప్తుందంటే తన మనసే అలాంటిదా? లేక తనెవరికైనా భయపడి తల ఉంచిందా అని ఆలోచించలేకపోయాను సార్. అసహించుకున్నాను, యావకించుకున్నాను. ప్రేమ గురించి తనకి తెలీదని అవమానించాను. జీవితంలో ఎప్పుడూ నా మొహం చూడొద్దని వార్నింగ్ ఇచ్చాను. అది తప్పెందుకవుతుందిరా? చాలా మంచి పని చేసావు. కానీ ఈ మధ్య తెలిసింది సార్,
తన ఆ రోజు అలా మాట్లాడడానికి కారణం వాళ్ళ మామయ్యంట. వాళ్ళ మావయ్య స్వార్థం కోసం తనే బెదిరించి అలా చెప్పించాడంట. ఇప్పుడు చెప్పండి సార్, నేను చేసింది మంచి పనా? ఇప్పుడు నేను వెళ్ళి నాకు నిజం తెలిసింది, తప్పు నీది కాదు నాది, నేను తొందరపడ్డాను అని చెప్పినా వినే స్థితిలో లేదు సార్ ఆ అమ్మాయి. నాకు కష్టం వస్తే ఆదుకుంటూ, బాధొస్తే ఓదారుస్తూ, బతికే భరోసా ఇస్తాననుకున్న నువ్వే క్షణం ఆలోచించకుండా చీకుట్టి వెళ్ళిపోయావే. కలకాలం నాతో కలిసి ఎలా ఉంటావని ప్రశ్నించింది సార్. నిజమే కదా సార్, నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ప్రేమించిన వాడు నేనున్నానని చెప్పే ఒక్క మాట తనకి జన్మనిచ్చిన వాళ్ళని కూడా లెక్క చేయనంత బలాన్నిస్తుంది సార్ అమ్మాయికి. ఆ మాట నమ్మి తన ప్రేమ కోసం ఆయన వాళ్ళందరినీ కాదని ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి ఎంత దూరమైనా నడిచొస్తుంది సార్. అలాంటి ఆడదాని మనసుని గుర్తించలేనివాడు నిజమైన ప్రేమికుడు ఎలా అవుతాడో చెప్పండి సార్. సార్ సార్ ఏంటి సార్, నేనేదో ఫ్లోలో మాట్లాడాను, దానికి అలా అయిపోతే ఎలా? పెద్దవాళ్ళు ఎక్కువగా మాట్లాడితే క్షమించండి సార్. ఏం లేదురా, చిన్నవాడివైనా చాలా బాగా చెప్పావు. కానీ ఎక్కువగా ఆలోచించేలా ఉందిరా నీ లవ్ స్టోరీ. బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆకలిస్తుందిరా, భోంచేద్దామా? ముందు వంట చేద్దాం సార్. వెళ్ళు. అలాగే సార్. నీకు మాట్లాడే అవకాశం ఇస్తే మనసుని కాల్చేసే రకం నువ్వు. నువ్వంటేనే మనసు విరిగిపోయింది. నీ గురించి ఆలోచిస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. నీ గురించి ఆలోచిస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. ఆలోచిస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. ఏంటిది, గాలి తీసేసిన బెలూన్లా అలా డీలా పడిపోయింది? దీని బాధేంటో కనుక్కుని
ఓదార్చినట్టు నటించి ఇంప్రెషన్ కొట్టేద్దాం. ఆ, గీతమ్మా, ఏంటమ్మా? ఏమీ లేదు. ఈరోజు ఎందుకంత డల్గా కనిపిస్తున్నావు? డల్గా ఉన్నానా? మరి ఎప్పుడు గోడ కొట్టిన బంతిలా దూసుకొచ్చేదానివి. ఇప్పుడేంటమ్మా అలా కూలబడిపోయావు? భలే కనిపెట్టావు తాత. ఆ, నేనెప్పుడు అంతేనమ్మా. హా, అయితే కాస్త నన్ను యాక్టివేట్ చేయి. యాక్టివేట్ చెయ్యాలా? ఎలాగమ్మా? నేను డల్ గా ఉన్నాను, ఆ, నువ్వు ఖాళీగా ఉన్నావు. ఆ, ఆ, వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తెచ్చావనుకో, ఇట్టే ఎనర్జీ వచ్చేస్తుంది. పో 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 పో, ప్లీజ్. కాఫీయే కదమ్మా, ఇప్పుడే తెస్తానమ్మా. ఆ, అమ్మయ్య. వేడి వేడి కాఫీ అమ్మా, కాఫీ. ఆ. కాఫీ బాగుంది సరే. ఇంకేం కావాలమ్మా? మ్మ్. అబ్బా, మరి కాళ్ళెవరు పడతారమ్మా? ఆ, మరి కాళ్ళెవరు పడతారమ్మా? ఆ, ఆ. నేనేనమ్మా. ఉమ్, కాదమ్మా, మా అత్త చేతులు మెత్తగా ఉంటాయి. ఒక్కసారి కేకేసుకో. మీ అత్త ఏయ్, ఎవరికి రా అత్త? అత్తో ధోని పిలు. అలాగేనమ్మా. తప్పదా? తుప్పు లేచిపోతురోయ్. నీకెందుకమ్మా అంత రిస్క్? నేనున్నాను కదా, పిలుస్తాను. మ్మ్. అమ్మ సింధూరా, అమ్మ సింధూరా, సింధూరా. ఏంటి మావయ్య? ఆ, ఏం లేదమ్మా. గీతమ్మకి కాళ్ళు నొప్పిగా ఉన్నాయట. అయితే వెళ్ళి పొయ్యిలో పెట్టమను. అవునా? సరే, అదేదో చిన్నత్తతో పెట్టిస్తా. చిన్నత్త, ఓ చిన్నత్త. అమ్మమ్మమ్మ వద్దమ్మా. ఇప్పుడు చిన్నత్తెందుకు? మ్మ్. ఏయ్, ఏంటి ఊరికే చిన్నత 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 అని? ఆ? ఇప్పుడు ఎందుకు దాన్ని పిలుస్తున్నావు? మ్మ్? మ్మ్. అదే నా కాలు పొయ్యిలో పెట్టమన్నావు కదా, చిన్నత్తతో పెట్టిద్దామని. చిన్నత్త. గీతమ్మా, చిన్నత్తేని పదే పదే పిలిచి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకమ్మా ప్లీజ్. మరి నీ మేనకోడలికి చెప్పు, గీతమ్మ కాలు పట్టమని. ఏంటి? ఏం కూసావు? నేను నీ కాళ్ళు పట్టాలా? ఒళ్ళు కొవ్వెక్కిందా? వాయిస్ లేస్తుంది, నాకు నచ్చదు. పిలవనా? అమ్మమ్మమ్మ గీతమ్మా, నువ్వు ఆగమ్మా. అయ్యో, అమ్మ సింధూరా, ఎందుకమ్మా మనకి బిల్డప్లు? గీతమ్మ చెప్పినట్టు చెయ్యమ్మా. మావయ్య, తప్పదమ్మా.
సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తోంది. బాగా చెప్పావు ముసలాడా. నేను నొక్కను, చచ్చినా నేను నొక్కను. నొక్కకపోతే ఎలాగో చేస్తావు. స్మాల్ ఆంటీ. ఏయ్ అమ్మా, స్మాల్ ఏంటి ఎందుకమ్మా? బిగ్ ఆంటీ నేనున్నానుగా. నొక్కుతాను నొక్కుతాను నొక్కనా? చూస్తావే కానీ మ్మ్. ఇదిగో అలా కోపంగా కాదు, స్మైల్ ఇస్తూ నొక్కాలి. స్మైల్ రాజా. సారీ సారీ సారీ. స్మైల్ రాణి, స్మైల్. ఆహా, ఎంత హాయిగా ఉందో.